ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, ఒకవేళ అభివృద్ధి జరిగితే ఏ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అనే అంశాల గురించి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తిమ్మారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. తిమ్మారెడ్డి గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వ మార్పిడి జరిగింది, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 3 రాజధానులను తెర మీదకి తీసుకురావడంతో అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్కి తరలి వచ్చింది అంటూ గతంలో కొన్ని వార్తలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, ఒకవేళ అభివృద్ధి చెందితే ఏ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ఈ అధికార మార్పిడితోన అమరావతి డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఆ అమరావతి చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ మన రాజధాని కోసం జరిగిందో ఆ చుట్టుపక్కల అయ్యే అవకాశం చాలా ఉంది. 2014-15 సంవత్సరంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా మంది నష్టపోయిన దాఖతులు ఉన్నాయి. ఎందుకంటే రాజధాని డెవలప్ కాకపోవడం. సో ఇప్పుడు ఫర్దర్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి 100% అమరావతి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే రాజధాని ఏకైక రాజధాని ఒకటి ఉండాలి కాబట్టి ఈ రాజధాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇది డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. మీరు ఇంతకు ముందు ఏ ప్రాంతాలు అన్నారు కాబట్టి వేరే ప్రాంతాలు, సపోజ్ విశాఖపట్నం తీసుకోండి. విశాఖపట్నంలో ఇంతకు ముందు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాంటి డోకా ఉండదు. అంటే 2014 నుంచి 2019 వరకు కొంతమంది మీరు చెప్పినట్లుగా అమరావతి ప్రాంతంలోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు. అవును. మరికొంతమంది మాత్రం 2019 నుంచి 2024 వరకు రకరకాల ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే అమరావతి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రాజధాని మార్చడంతో కొంతమంది అక్కడ నష్టపోవడం, తర్వాత వాళ్ళు ఇక్కడికి తరలి రావడం, ఇక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయడం, కొంతమంది ఏమో విశాఖ వేదికగా ఇన్వెస్ట్లు చేయడం, కొంతమంది విజయవాడలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం, ఇలా రకరకాల ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి కనుక మళ్ళీ రాజధానిగా ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఓన్లీ అమరావతి రాజధాని ఎక్కడైతే అవుతుందో, ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ జరిగిందో గవర్నమెంట్ తీసుకున్నది కదా, ల్యాండ్ డెవలప్ చేద్దాం, రాజధాని డెవలప్ చేద్దాం, ఆ చుట్టుపక్కల మాత్రమే డెవలప్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది తొందరగా. అంటే ఇది కూడా గవర్నమెంట్ తీసుకునే రాయితీలు, నెక్స్ట్ ఏదైతే పాలసీలు ఉంటాయి కదా, ఇప్పుడు ఇమీడియట్గా వచ్చి వేరే ఏదో కంపెనీలు వచ్చి ఎమ్మనే వచ్చి రాత్రి ఏదో డెవలప్ అవుతుందని కాదు. ఇట్స్ టైం టేకింగ్. ఎందుకంటే న్యూ పాలసీలు వస్తాయి. అదేవిధంగా న్యూ ఆంటర్ప్రినర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాత్రం 100% ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు అదర్ ప్లేసెస్ లైక్ విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, హైదరాబాద్ అయితే డెవలప్ అవుతూనే ఉంటుంది. అది రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా దానికి సంబంధమే ఉండదు. ఇంకా మీరు ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో రెండో రాజధాని అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి వచ్చి 2019లో ఆ టైంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, చాలా లాభాలు చూడడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే ఓన్లీ అమరావతి చుట్టుపక్కల మాత్రమే చేయండి. ఓకే. ఎందుకంటే అది డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ అయిపోయింది కాబట్టి న్యూ ఆంటర్ప్రినర్స్ వీళ్ళు ఇచ్చే రాయితీలు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో కొలాబరేషన్ మంచిగా ఉంది కాబట్టి మోడీ గవర్నమెంట్ కానీ సపోజ్ ప్రత్యేక హోదా ఇస్తే ఎవర్ గ్రీనింగ్. అది రాజధాని అమరావతి ప్రాంతంలో మార్కెట్ వాల్యూ ఎలా ఉంది ప్రస్తుతం ఎలక్షన్కి బిఫోర్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఎక్కువనే చెప్తున్నారు, 30,000, 40 అలా అంటున్నారు. కానీ ఎంత వరకు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ వెళ్తే తెలుస్తుంది మనకు. మనం మామూలుగా కామన్ మ్యాన్ ని కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళని, అమ్మిన వాళ్ళని ట్రాన్సాక్షన్ చూస్తే అలా చెప్తున్నారు. కానీ ఇంకో ఇట్స్ టైం టేకింగ్ కొంచెం. 2014 నుంచి 2019 మధ్యలో అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉండేది, 2019 తర్వాత మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, ఇప్పుడు మళ్ళీ అధికార మార్పిడి జరిగిన తరువాత ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? 2014 ఆ టైంలో మార్కెట్ వాల్యూ చాలా మంచిగా ఉండే. అంటే స్క్వేర్ ఫీట్కి ఎంత ఉండేది? స్క్వేర్ యార్డ్ సపోజ్ 5,000 నుంచి 15,000 వరకు వెళ్ళింది ఆ టైంలో. 2014 నుంచి 2019 సమయంలో. 19 సమయంలో కూడా చెప్పలేం, 16 వరకు. ఓకే. దాని తర్వాత
గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. 19 తర్వాత మొత్తం కొలాప్స్. డెవలప్ అయితే 100% అవుతుంది, అందులో డోకా లేదు. ఓకే, 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు కొన్ని ఇక్కడికి తరలివచ్చి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రభుత్వ మార్పిడి జరిగింది. ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణ మీద బలంగా పడేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు 80% ఉండదండి, 20% మాత్రమే ఉంటుంది. అదేంటి అంటే 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ ఉండదని కొంతమంది భావించారు కాబట్టి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని ఇక్కడ ఆప్షన్ ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ప్రభుత్వం మార్పిడి జరిగింది. చంద్రబాబు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ మీద పడే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళే ఆ పరిస్థితులు లేవంటారా? మొత్తానికి మొత్తం 100% వెళ్తారని చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళవి కూడా డబ్బులే, వాళ్ళ ఈడ పెట్టినప్పుడు సేఫ్గా ఉంది, మనకు పెరుగుతుంది అన్నప్పుడు ఈ నుంచి తీసుకుని 100 కోట్లు ఎవరు పెట్టాలని ఎవరు అనుకోరు, ఎంతో కొంత పెట్టాలని అనుకుంటారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీదనే హైదరాబాద్ డిపెండ్ కాలే, మొత్తం నలుమూల. ఇప్పుడు నానక్రామ్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే 80%, 70 to 80% నార్త్ ఇండియన్స్ ఉంటారు, గుజరాతీ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అవుతుందనే స్కోప్తోన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ నానక్రామ్ కూడా సరౌండింగ్లో 15 to 20% ఉన్నారు. కానీ లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది గణనీయంగా పెరిగింది, గణనీయంగా మార్పులు కూడా వచ్చాయి. దానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అంటున్నారా, ఇక్కడ తెలంగాణలో అంటున్నారా? దానికి కారణం అంటే గవర్నమెంట్ తీసుకున్న పాలసీలు ఒకటి, డెవలప్ చేసే విధానం ఒకటి, రెండోది ఈ హైదరాబాద్ నలువైపులా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ డెవలప్డ్ కొంత. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి ఏం పనిచేయలేదంటారా? ఇంతకుముందు అంటారు 100% వర్క్ చేసింది, 100% వర్క్ చేసింది. ఎందుకోసం అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిండు కాబట్టి రాజధాని తీసేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ చెప్పినా కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిర్రు, ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిరు, దాని ద్వారానే గణనీయంగా పెరిగింది. అదే మరి ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణ మీద, తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం మీద పడే అవకాశం లేదంటారా? నేను అనుకోవడం లేదు. ఎందుకోసం అంటే ఒక దగ్గర సెటిల్ అయిన తర్వాత ఒక దగ్గర మంచి లాభాలు అర్చిస్తున్నప్పుడు ఇమీడియట్గా ఒక బ్రాంచ్ తీసుకోండి. నేను ఇక్కడ వెల్ సెటిల్, నేను ఒక కంపెనీ నడుపుతున్నా, ఒక 100 మందితోనా ఇమీడియట్గా డెవలప్ అవుతున్నా, నేను మొత్తం షిఫ్ట్ చేసుకోలేను కదా. ఓకే, ఎంతో కొంతమందితో ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి రన్ చేయాలనుకుంటున్నా. అదే విధంగా జరుగుతుంది నేను అనుకుంటున్నా. అంటే 20% కూడా ఆ ప్రభావం కనపడదంటారా? 20% ఫస్ట్ చెప్పాను కదండి, 20% పక్క ఉంటుంది, 80% ప్రభావం ఉండకపోవచ్చు, 20% అయితే పక్క. అంటే గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందట్లేదు కాబట్టి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు, ఇక్కడే భూములు కొనుగోలు చేస్తున్నారు అంటూ గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు. మనం డిస్కస్ చేసింది అదే కదా. 100% 2019 తర్వాత ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజధాని లేదు, కరెక్ట్ సోర్స్ లేదు, 3 రాజధానులు అంటున్నారు కాబట్టి ఎక్కడ పెట్టాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైనా మంచి ప్లేస్ లో పెట్టాలనే ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేదు కదా, ఒక క్లారిటీ అయితే ఉంది కదా. మళ్ళీ అమరావతి రాజధాని కాబోతుంది కదా, మరి అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు ఉండవంటారా? 100% ఉంటాయి సార్, 100% అమరావతి చుట్టుపక్కల డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇమీడియట్ గా అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇమీడియట్ గా అవ్వకపోవచ్చు. 100 రానున్న రోజుల్లో హైదరాబాద్ లేదా తెలంగాణతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఆంధ్రప్రదేశ్ పోటీ పడగలదా అంటే ఏం చెప్తారు? పడవచ్చు, కాకపోతే టైం టేకింగ్. పోటీ పడాలనుకుంటే హైదరాబాద్ అనేది ఇది గ్లోబల్ సిటీ, మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది హైదరాబాద్. ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో ప్రపంచంలో 4వ స్థానం ఉంది. సో 4వ స్థానంలో, ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న ప్లేస్ కి ఇప్పుడు అమరావతి ఇప్పుడు న్యూ బార్న్ బేబీ దగ్గర పోటీ పడడం అంటే అసాధ్యమని నేను అనుకుంటున్నా. టైం టేకింగ్ అది. ఒకవేళ మీరు అన్నట్టు అది జరగాలంటే ప్రత్యేక హోదా కానీ వస్తే 100% పోటీ పడుతుంది. ఓకే, 100% పోటీ పడుతుంది.